నా యొక్క తల్లిని ఇన్ని దుర్భాషణములు వాడుతుండను కదా ఆ రాఘవ. రాఘవ రామచంద్ర, నీ యొక్క ఆజ్ఞ ఉన్నట్లయితే ఈ దుర్మార్గుడు నా యొక్క వాలం చుట్టి చంపివాడను, కానీ నీ ఆజ్ఞ లేక ఊరుకుంటుంది కదా రాఘవ రామచంద్ర. అయినా ఇప్పుడే ఆ తల్లి వద్దకు నేను పోదును రాఘవ రామచంద్ర. నేను రాక్షసుడను కాదు, శ్రీరామదూతనయాగు ఆంజనేయుడు అని అందరు నన్ను నమ్ముము తల్లి రాఘవ రామచంద్ర, నన్ను నమ్ముమా. అయ్యా మీరెవరు? ఈ దుర్మార్గుని లెక్కలో రామనామం పఠించున్నారు, నేను నమ్మలేను. తల్లి, నేను రాక్షసుడే కాదు, నేను శ్రీరామ కింకరుడు రామచంద్రుని బంటును ఆంజనేయుడు అని అందరు నన్ను నమ్ముము తల్లి. సీతమ్మ వినుము నన్ను శ్రీరాముడు దోల తల్లి, సీతమ్మ వినుము నన్ను శ్రీరాముడు దోల తల్లి, దీపంతాయను లేక ప్రీతితో దీవించు తల్లి, దీపంతాయను లేక ప్రీతితో దీవించు తల్లి, సీతమ్మ వినుము నన్ను శ్రీరాముడు దోల తల్లి, శ్రీరాముడు దోల తల్లి. తల్లి, నన్ను ఆ శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వచ్చి ఉన్నవాడను, నేను రాక్షసుడు కాదు, నా మాటలు నమ్ముము తల్లి. అయ్యా అలాగని పలుకుతుండేవా? నీ వాడటి మాటలను ఏ విధముగా నమ్మెదను, 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 రావణుని మాయ చేత రాగలిగితివే మొపద, రావణుని మాయ చేత
నమ్మెదను అయ్యా నీవనే మాటలు నేను ఏ విధముగా నమ్మెదను ఆ రావణుని మాయ చేత వచ్చి ఉంటివేమో ఆహా తల్లి అది విధంగా అంటుంటా వాయు కుమారుడనే వానర కుల జుండనమా వాయు కుమారుడనే వానర కుల జుండనమా తోయదాచి నన్ను ఆంజనేయుడని పిలతురమా తోయదాచి నన్ను ఆంజనేయుడని పిలతురమా వాయు కుమారుడనే వానర కుల జుండనమా తల్లి నేను వాయుదేవుని కుమారుడు నాకు ఆంజనేయుడను నా యొక్క మాటలు నమ్మి నన్ను దీవించుము తల్లి అలాగనే పలుకుతుండి శ్రీరామ లక్ష్మణులు ఏ ఛాయ గలవారు శ్రీరామ లక్ష్మణులు ఏ ఛాయ గలవారు వారి రూపులు నాకు వర్ణింపి తెలుపుమయా వారి రూపులు నాకు వర్ణింపి తెలుపుమయా శ్రీరామ లక్ష్మణులు ఏ ఛాయ గలవారు ఏ ఛాయ గలవారు అయ్యా అలాగైనా నా రామలక్ష్మణులు ఏ రూపు గలవారు నాకు వివరించుము ఆహా తల్లి అలా పలుకుతుంటారా అటులే తెలుపదనమ్మా నందాముత తల్లి అటులే తెలుపదనమ్మా నందాముత తల్లి అటులే తెలుపదనమ్మా నందాముత తల్లి అటులే తెలుపదనమ్మా నందాముత తల్లి పటుతర మగుమ సురబాల గౌరీ గౌరవుని తోడా అటులే తెలుపదనమ్మా నందాముత తల్లి ఆహా తల్లి మీరు అనువిధమునే తెలిపేదను అలాగే వినుము ఆహా నీలమేఘతాయ ఆహా తల్లి నీలమేఘతాయ మోదు దేహం గలవాడు గణధరం గవంతి వీరుడతడు ముని పూజితుండు సమ్మేదికై పరానుగానుగాండయమ్మయతడు పరకాంతలను మాటు భావన నేటివాడు అఖిల విద్యలరంగి నట్టివాడు రవికులార్లమందు రాముడై గుట్టియు కలసగూరుండు సద్గుణ గన్నుడ చడు తల్లి లక్ష్మణుడన్నయతనికి నతడే తాటి అన్నీట బంగారు ఛాయవాడు తల్లి ఇక్కడైనా నమ్ముతివా ఆంజనేయ ధన్యోస్మి ధన్యోస్మి నా వియోగంబున నా విభుడు ఏ రీతిగా ఉన్నాడో నాకు తెలుపుము ఆహా తల్లి ఆ విధంగా చెప్పాను అమ్మ నీవు పోయిన నాటి నుండి వారికి అన్నహారములు లేక నీ మీద భ్రాంతించే చాలా చింతకాంతులు అయి ఉన్నావు అయినా ఈ యొక్క పనతి పంపిన ఈ ముద్దుటంగరం చేకోను అమ్మ అమ్మమ్మ ఇదిగో ఉంగరము పోసి తమ్మ ఇదిగో మంగళము అమ్మమ్మ ఇదిగో ఉంగరము ఇదిగో ఉంగరము పోసి తమ్మ ఇదిగో మంగళము అమ్మమ్మ ఇదిగో ఉంగరము పోసి
సీతమ్మ ఇదిగో ఉంగరము అమ్మమ్మ ఇదిగో ఉంగరము ఓ సీతమ్మ ఇదిగో ఉంగరము అమ్మమ్మ ఇదిగో ఉంగరము ఓ సీతమ్మ ఇదిగో ఉంగరము అమ్మమ్మ ఇదిగో ఉంగరము ఇటుగోలే నాడే మాయమ్మ నా ఎడకరుణ వీరను మాయమ్మ ఇటుగోలే నాడే మాయమ్మ నా ఎడకరుణ వీరను మాయమ్మ ఇటుగోలి నాడే మాయమ్మ మధు మాయాలేక పాగుట నెమ్మదిని నమ్మి హనుమాయుధులు లేక మానవులను నమ్మి పటుతరమను నమ్మినతో దూకి వచ్చి నమ్మ అమ్మమ్మ ఇదిగో ఉంగరము ఓ సీతమ్మ ఇదిగో ఉంగరము అమ్మమ్మ ఇదిగో ఉంగరము చింతించి నీవు వెలువకుమా మహిళ ఎంతో మురిసేను నిజముగా చింతించి నీవు వెలువకుమా మహిళ ఎంతో మురిసేను చింతించి నీవు వెరువకుమా ఇంటిలో ఇప్పుడు శ్రీకాంతో చేరియు ఇంటిలో ఇప్పుడు శ్రీకాంతుని వేడియు ఇంటిలో ఇప్పుడు శ్రీకాంతో చేరియు ఇంటిలో ఇప్పుడు శ్రీకాంతుని వేడియు సంతోషముగమోనంత వెచ్చన రేపే అమ్మమ్మ ఇదిగో ఉంగరము ఓ సీతమ్మ ఇదిగో ఉంగరము అమ్మమ్మ ఇదిగో ఉంగరము తల్లి ఈ యొక్క పయతి పంపిన ఈ ముద్దుటుంగరం చేకొని నన్ను దీవించుము తల్లి రాఘవ రామచంద్ర ఇన్ని దినములకు నీ హనుమాను కనబడే రామా రామ నా విభుడు నిన్ను దోలెనా ఉంగరమా నన్ను చూడని వస్తివా నా విభుడు నిన్ను దోలెనా ఉంగరమా నన్ను చూడని వస్తివా నా విభుడు నిన్ను దోలెనా ఉంగరమా నన్ను చూడని వస్తివా నా విభుడు నిన్ను దోలెనా ఉంగరమా
ఆయుధాలు లేవు, ఎలాగూ వస్తేవి? మా యొక్క అత్తైన కంసల్యాదేవి, కైకాసుమిత్ర, నా ప్రాణనాథుడైన శ్రీరాముడు, నా యొక్క ముగ్గురు మరుదులైన లక్ష్మణుడు, భరతుడు, చిత్రాగ్యులు క్షేమంగానే ఉన్నరా ఉంగరమా ఉంగరమా? ఆహా తల్లి, నీవు పోయిన నాడు నుండి వారికి అన్నహారములు లేక నీ మీద భ్రాంతి చేయి ఉన్నవారు. ఇప్పుడు నీవు నా యొక్క భుజములపై కూర్చును తల్లి, నేను ఆ రాముల వారి వద్ద నేను దించగలను. ఆ కుమార, నువ్వింత చిన్నవాడవు, నన్ను ఎత్తుకొని ఎలా పోగలవు నాయన? ఆ కుమార, నిన్ను చూడా పసి బాలురా, కొడుక నీకు ఎంత పని చేశానవురా, నిన్ను చూడా పసి బాలురా, కొడుక నీకు ఎంత పని చేశానవురా, నిన్ను చూడా పసి బాలురా, వనజరుడా నీలో నా వడిది రాదల భోజి, వనజరుడా నీలో నా వడిది రాదల భోజి, కనకారం పులమలకు గరగా మెచ్చుకునివే, నిన్ను చూడా పసి బాలురా, అతి బలవంతుడు రావానుండు, వాని హనుమంతుడు గురియుదుండు, అడు బలవంతుడు రావానుండు. ఆ కుమార, అడు బలవంతుడు రావానుండు, వాని కన్నానే పులుగురియుదుండు, అడు బలవంతుడు రావానుండు, వాని కన్నానే పులుగురియుదుండు, అడు బలవంతుడు రావానుండు. గురము తోడుత పరమాదు జనుని ధర్మంబు, గడియాదు శ్రీగడగాడావనికేవో, నిన్ను దూరా పసి బాలుడవురా, ఏ రాజాదులు మరువగలరా, మనల యుధ నుండి బోధించదారా, ఏ రాజాదులు మరువగలరా, నిక్కమువ పూజాది నీ రాజాసుని బంధు, ఎక్కువగా తెరలో నా సిద్ధేదావుర తన్ని, నిన్ను దూరా పసి బాలుడవురా, రెక్కలు వెలిగిన పక్షిని, ఇక్కడ దుఃఖము నే గురువానైది, రెక్కలు వెలిగిన పక్షిని, నిత్యముగా భూచాద్రి నీ రాజాసుని బంధు, ఎక్కువగా తెరలో నా సిద్ధేదావుర తల్లి, నిన్ను దూరా పసి బాలుడవురా, కొడుక నీకింత పని చేశానవురా, నిన్ను దూరా పసి బాలుడవురా, కొడుక నీకింత పని చేశానవురా, నిన్ను దూరా పసి బాలుడవురా. కుమార ఆంజనేయ, ఆహా తల్లి, నువ్వు ఇంత చిన్నవాడవు, నన్ను ఎత్తుకొని ఎలా పోయేది? ఆహా తల్లి, అలాగనే పలుకుతుంటారా? అవును కుమార ఆంజనేయ. ఆహా తల్లి, ఎరుగగునా నిజ రూపము, ఎరుగగునా నిజ రూపము, వెలుపొందగదెరువాడ జనంబు దరకుండ భక్తులు లహుదైతులని
ఇదిగో మొక్కెద తెలుసుకుంటివా ఇప్పుడు నా మేలు గంటివా సీత ఇదిగో మొక్కెద తెలుసుకుంటివా ఇప్పుడే నా మేలు గంటివా తప్పక నాతో కాదు కూర్చోమన మెల్ల నాతో నాటి కోరువనమెల్ల తప్పక నాతో కాదు కూర్చోమన మెల్ల
ఆంజనేయ. ఇకనైనా నా యొక్క నిజారూపము చూచితివా నేను ఇప్పుడు నిన్ను అమ్మవారి వద్దకు తీసుకుపోగలను. ఆంజనేయ, నీ నిజ రూపంపు చూడగా నాకు చాలా భయం అవుతున్నది. శాంతింపుము శాంతింపుము. ఆహా తల్లి, పైన నాకు ఈ సముద్రంలన్నీ దాటి పోజాలనా అమ్మ, నాకు చాలా ఆకలిగా ఉన్నది. నాకు ఒక పొలం నాకు సెలవు ఇవ్వు తల్లి. ఆంజనేయ, ఎలాగని పలుకుతుంటివా? ఆహా తల్లి, అమ్మా నాకేమో కలి ఆకలవుతున్నది. జనని అమ్మా నాకేమో కలి ఆకలవుతున్నది. ఆకలి బాలనిస్తనే ఓయమ్మ జనని. ఆకలి బాలనిస్తనే ఓయమ్మ జనని. అమ్మ నాకేమో కలి ఆకలవుతున్నది. ఆకలవుతున్నది. ఆహా తల్లి, ఆంజనేయ, చాలా రోజుల నుండి అన్నాహారం లేక ఉన్నవాడు. నాకు ఒక పొలం నాకు సెలవు ఇవ్వు తల్లి. ఆంజనేయ, ఎలాగని పలుకుతుంది? ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది. ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది. ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది. ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది. నీకేమి విడదు కొడుకాది ఆంజనేయ. నీకేమి విడదు కొడుకాది ఆంజనేయ. నీకేమి విడదు కొడుకాది ఆంజనేయ. నీకేమి విడదు కొడుకాది ఆంజనేయ. ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది. ఏకాదశి శివరాత్రి ఏకామయ్యున్నది. 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 ఆ కుమారాంజనేయ, ఆహా తల్లి, ఏకాదంత శివరాత్రి ఏకామయ్యున్నట్లున్నది. నీకు ఏమి పెట్టవలను నాయన? ఉద్యాన నేనొక పొలము. ఉద్యానవనములో నేనొక పొలము. ఆ పొలముకు సెలవివ్వలే మాయమ్మ జనని. ఆ పొలముకు సెలవివ్వలే మాయమ్మ జనని. ఉద్యానవనములో నేనొక పొలము. నేనొక పొలము. ఆహా తల్లి, ఆంజనేయ, ఈ వనములో చాలా పండ్లు ఉన్నవి, కానీ ఒక్క పండు తినవచ్చదను. నాకు సెలవును సంగము తల్లి. ఆంజనేయ, ఎలాంటి వా? కొమ్మ కొమ్మకు వేయి కోటి రాజులు. 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 నిజమూర్తి పల్లు కొడుమాది ఆంజనేయ. నిజమూర్తి పల్లు కొడుమాది ఆంజనేయ. కొమ్మ కొమ్మకు వేయి కోటి రాజులు. కోటి రాజులు. ఆ కుమార ఆంజనేయ, ఆహా తల్లి, ఈ వనంతరములో కోట్లాది కొలది రాక్షసులు కలవు. నా మాట వినుము కుమార. ఆహా తల్లి, ఎలా పలుకుతుంటారా? విషముష్టి పల్లకు ఈ ఉప్పు గుల్లాకు. విషముష్టి పల్లకు ఈ ఉప్పు గుల్లాకు. ఆహా తల్లి, రామమంతనే తల్లి ఓయమ్మ జనని. రామమంతనే తల్లి ఓయమ్మ జనని.
కుమార్ ఆంజనేయ విషముష్టి పల్లె కాని ఉక్కు గుండె కాని రామ మంత్రం పఠించినచో అమృతము కాగలదు. నాకు ఒక్క పండగకు సెలవు దిగు తల్లి. ఆంజనేయ ఎలాగని పలుకుతుంటివా? అయ్యో జారాములను ఆత్మలో దలచూచు, అయ్యో తారాములను ఆత్మలో దలచూచు, అయ్యో జారాములను ఆత్మలో దలచూచు, అయ్యో తారాములను ఆత్మలో దలచూచు, ఆ బలము వలదు కొడుకా శ్రీ ఆంజనేయ, వలదు కొడుకా శ్రీ ఆంజనేయ, ఆ బలము వలదు కొడుకా శ్రీ ఆంజనేయ, బలము వలదు కొడుకా శ్రీ ఆంజనేయ, అయ్యో జారాములను ఆత్మలో దలచూచు, అయ్యో తారాములను ఆత్మలో దలచూచు, ఆత్మలో దలచూచు. ఆత్మలో దలచూచు. కుమార్ ఆంజనేయ ఆహారా తల్లి. రేంబవలు శ్రీరామనామము పఠించువాడవు, ఈ పాపాత్ముని ద్రవ్యము కుడుహం చెల్లదు. నా మాట వినుము కుమారా. ఆహా తల్లి అలా పలుకుతుంటారు. ధరణి శ్రీకల్పగుని పురమందు వెలసిన ధరణి ధరణి శ్రీకల్పగుని పురమందు వెలసిన పరమాత్మని స్మరించరా ఓయమ్మ జనని పరమాత్మని స్మరించరా ఓయమ్మ జనని ధరణి శ్రీకల్పగుని పురమందు వెలసిన పురమందు వెలసిన ఆహా తల్లి ఆంజనేయ ఆ పరమాత్ముని నా యొక్క ఆత్మను నమ్ముకొని పోయేదను. నాకు ఒక పండుగ సెలవు మీ తల్లి. కుమార్ ఆంజనేయ నేను ఎన్ని విధములు చెప్పినా నా మాట వినకుంటివి. ధనుజల కండ్ల కనబడకుండా ఒక ఫలము తెచ్చుకొని తినుము నాయన. ఆహా తల్లి నీ వనవిధముగానే పోయి వచ్చేదను. ఆహా ఇప్పటికి చాలా కృతజ్ఞుడనై ఉంటిని. నేను ఈ వనంలోనికి పొలంల కొరకై పోచున్నవాడను. ఆహా తల్లి వరపుత్రుడనే నాంజనేయుడన్ వరపుత్రుడనే నాంజనేయుడన్ వరపుత్రుడనే నాంజనేయుడన్ వరపుత్రుడనే నాంజనేయుడన్ వనమంతయునే తిరిగి చూసదం వనమంతయునే తిరిగి చూసదన్ వనమంతయునే తిరిగి చూసదం వనమంతయునే తిరిగి చూసదన్ అదిగో రాక్షసులల్ల వస్తనే అదిగో రాక్షసులల్ల వస్తిరి అదిగో రాక్షసులల్ల వస్తనే అదిగో రాక్షసులల్ల వస్తిరి రైతులు నమస్కరించరా అందరి వరముల హతమనరించరా అందరి రైతులు నమస్కరించరా అందరి రైతుల హతమనరించరా రామ రామ జయ జయ రామ 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 ధారం రామ రామ
జానకి రామ జై శ్రీ పౌనసుధ హనుమానికి జై శ్రీరామ్. అయ్యో రమణ రాజేంద్ర మా 10,000 వందనములు. పట్టులారా చల్లగా పడుతుందండి. మా ప్రభు మేము ఏమని వర్ణించుదు? ఏమయ్యో లంకేశ ఏమి చెప్పుదు ఇంకా ఏమయ్యో లంకేశ ఏమి చెప్పుదు ఇంకా. పట్టులారా ఏమి జరిగిందో చెప్పండి. కోమలంబు చేసనయ్య కోటి వచ్చుట కాదు కోమలంబు చేసనయ్య కోటి వచ్చుట కాదు. ఏమిటి కోతి ఎక్కడిది? కోతి వట్టిది కాదు. ఏమయ్యో లంకేశ ఏమి చెప్పుదు ఇంకా లెక్కమయ్య వానితో లెక్కలేని పొడవున్నది. లెక్కమయ్య వానితో లెక్కలేని పొడవున్నది. లెక్కలేని పొడవున్నది. లెక్కలు డొక్కలు విరిగా కొట్టనయ్య జాంబు మలే ప్రభు. లెక్కలు డొక్కలు విరిగా కొట్టనయ్య జాంబు మలే. ఏమయ్యో లంకేశ ఏమి చెప్పుదు ఇంకా ఏమి చెప్పుదు ఇంకా. అయ్యో రావణ రాజేంద్ర పట్టులారా ఎక్కడ కోతి వచ్చి మనం అశోకవనమంతా విరిచి రక్కసులు కొట్టి చంపేసింది మహాప్రభు. మేము ఏం చేయవాడు? అలాగని పలుకుతుంటారా? పట్టులేయతో నా చిన్న కుమారుడు అక్షయం రావింపుడి. అలాగే మహాప్రభు మీరన్న ప్రకారం అలాగే చేసేదాం. వెళ్ళండి.
చల్లగా వర్ధిల్లుము. మహారాజు గారు మీ యొక్క నామము, మీ యొక్క పట్టణము, మీ యొక్క పురస్కారం మీ సభకు తెలియజేయండి. నా యొక్క పట్టణము లంకాపురి పట్టణమే అందరు. మీ యొక్క పట్టణము లంకాపురి పట్టణం అందరు. అవును, దేవాన దేవతల చెరబట్టిన ఆ రావణ రాజేంద్రుడు నా యొక్క తండ్రి అందరు. రావణ రాజేంద్ర మీ యొక్క తండ్రి అందరు. అవును, మాయాసూరుని ముద్దు పుత్రిక మండోదరి దేవి నాకు తల్లి అందరు. మండోదరి దేవి మీ తల్లి అని అందరు. అవును, వీర విక్రముడు వినయ విధేయుడు విభీషణుడు నా యొక్క పినతండ్రి అందరు. విభీషణ మీ పినతండ్రి అని అందరు. అవును, అంబరాన్ని గడగడలాడించిన కుంభకర్ణుడు నా యొక్క పినతండ్రి అందరు. కుంభకర్ణ మీ పినతండ్రి అని అందరు. అవును, 14,000 రాక్షస సైన్యానికైన అధిపతి రణాధిపతి అయిన కరదూషణుడు నా యొక్క పినతండ్రి పినతండ్రి అందరు. అవును, నా యొక్క నామము ఇంద్రచంద్ర దేవేంద్రుడు గెలిచిన ఇంద్రజిత్తు నా యొక్క అన్నయ్య అందరు. ఇంద్రజిత్తు మీ అన్నయ్య అందరా? అవును, మందమిత్రేంది అదే సేవక ఇంద్రజిత్తురా. ఇంద్రజిత్. అవును, అదే అప్పుడప్పుడు మందిన విత్తనాట గాని ఈ స్థితి లోపల పేరుగాంచిన రావణ రాజేంద్రుని యొక్క చిన్ని పుత్రుండనకు నా యొక్క నామము అక్షయుండందురు. ఈ యొక్క నామం అక్షయ కుమార్ అందరా? అవును స్వామి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? లంకాపురి పట్టణం వెళ్తున్నవాడు. అలాగే పోయిరాము. మీ నాయనగారు రమ్మన్నారు, రండి. అలాగే వెళ్దాం పదం. నాన్నగారు మీకు ఇదే 10,000 వందనములు. కుమారాక్షయ చల్లగా వర్ధిల్లుము. నన్ను పిలువనంపిన కార్యమేటిదో తెలుపు. అలాగే తెలుపదాడు, వినుము. ఎక్కడిదో కోత వచ్చి మన లెక్క అశోకవనములా వనము అంతా విరిచి మన రెక్కసుల కొట్టి చంపనట. నువ్వు తక్షణమే పోయి ఆ కోతిని పట్టితము. అలాగే నాయనగారు, మీరు అనుమతి చేసేదారు. అలాగే వెళ్ళండి. అలాగే నాయనగారు, మీరు అనుమతి వెళ్ళదండి. శివ శివ శంకర శివ శివ శంకర ఒరే కోతి, నువ్వు ఇచ్చడికే తెచ్చి కావరమ్మన ఉద్యానవనంతో విరిచి దానవులను దురించి ఉన్న నీ మదమ్మునంతుడికై వచ్చి ఉన్న రావణ పుత్రుండనకు అక్షయుండను వాడు ఎరుగుము. నీ వంటి అక్షయులు లక్షలు వచ్చిన ఈ యొక్క వానందుడి వాళ్ళములకు సరికారు. నీతో నా యుద్ధము చీక వెళ్ళుము. అలాగని పలుకుచుంటివా? కోతి వినరని కోతల గిట్టులను బీతిల్లే వాడనుగాను. నువ్వు అనుమాటలకు నేను భయపడేవాడను కాదు. నేను ఇప్పుడే దుంచిపోయేదని చూడుము. రాక్షసులమ్మ చిన్నవాడవురా నిన్ను చంపని చిన్నవాడవురా నిన్ను చంపని కన్నవారు తెరచేరు.
చాలా పిన్నబాలుడవై ఉన్నావు. నీ కొరకు నీ తల్లిదండ్రులు దుఃఖింతురు పొమ్ము. రే కోతి నీ బలికి జనలేవు నీతి బలికి జనలేవు నీతి బలికి జనలేవు. ఒరే రాక్షసాలమ్మా, నీతో పోరాడాలని పలుకుతుంటివా? ఇదిగో నా ప్రజ్ఞ చూడు. ఒరే రాక్షసాలమ్మా, సీతమ్మ తల్లి కూర్చో కూర్చో. సంగరముల శైలంగ జాతి పంగియుల ఘటెంచెవా. పొంగియులను జయించెవా. భంగపడి కాగనామా. సంగతి కని విన్నావా. ఏమని పలుకుతుంటివి? సంగరముల శైలంగ జాతియు పంగియుల జయించెవా. పొంగియులను జయించెవా. ఏమని పలుకుతుంటివి? నాతో యుద్ధము చేయుటకు నీ యొక్క శక్తి సరిపోదు. నాతో యుద్ధము చేయుట నీకు వశము కాదు. నా చీక వెల్లుమురా. అలా అని పలుకుతుంటివా? అడవి తిరిగి కాయరాకులు తిన్నట్టు కాదు నీ విలువ. తిన్నట్టు కాదు నీ విలువ. ఎడయుడమ్మడో మది గెలుపు. ఎడయుడమ్మడో మది గెలుపు. ఎడయుడమ్మడో మది గెలుపు. నిలము విపుడమి పుడమి వైసురా. పుడమి వైసురా. నిలము విపుడమి వైసురా. పుడమి వైసురా. అడవి తిరిగి కాయరాకులు తిన్నట్టు కాదు నీ విలువ. అని కాయరాకులు తిరిగి బ్రతికినట్టు కాదు, ప్రాణము పోగొట్టుకుంటే ఇటువైపు వచ్చి దయమి. ఒరే అక్షయ, నిన్ను పంపిన వాడెవడో తలంచుకో, నిన్ను ఇప్పుడే దుంచిపోగాను. హలో పలుకుచుడు. బలి దుండనని బలికినని చిన్నవాడలో నేగాను. బలి దుండనని బలికినని బీటిల్లువాడ నేగాను. బీటిల్లువాడలో నేగాను. నిన్ను డుల్ల చేయదిక నేగోను. రవి ఉండవు నీ భక్తుండను విలో. రఘు ఉండవు నీ భక్తుండను విలో. బలి దుండనని బలికిన మన బీటిల్లువాడలో నేగాను. ఒరే రాక్షసాలమ్మా, ఒలగ్గియమని మురియుచుంటివి. కానీ నా మనంలో కఠినము తలిచినచో నిన్ను ఇప్పుడే యమపురికి పంపేదని. చీక వెళ్ళు. రాజవాయునందన పౌరుషపడుండునా. తాను మాటలాడగన గుప్తగాన విందునా. గుప్తగాన విందునా. రాజవాయునందన పౌరుషపడుండునా. వృధా మాటలు పలుకువాడని కాదు, వినివాడని కాదు, నిన్ను ఇప్పుడే దుంచిపోగలను చూడు.
నిన్ను నేను ఇప్పుడే 2 గప్పాల చేరలేను. చీక వెళ్ళుము. ఎంత వాడ నీవురా పంట